హరే కృష్ణ. మనం మాతాజీ రేవతి గోపి మాతాజీ మనకి 16th చాప్టర్ చెప్పారు కదా. పృథు మహారాజుని కీర్తించుట అనేది చెప్పారు కాబట్టి దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పుకొని మనం 17th చాప్టర్ లోకి వెళ్దాము. అయితే ఈ వంది మాగాదులు పృథు మహారాజుని కీర్తించుట, పృథు మహారాజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం అన్నమాట. పృథు మహారాజు ఏంటంటే ఆ పొగడ్తలను స్వీకరించరు. నేను ఇంకా అంత స్థాయికి రాలేదు. నేను అని చెప్తారనమాట. నేను ఇంకా ఆ బాధ్యత వహించలేదు, పొగడ్తలు వద్దు అని వారికి తెలియజేస్తారు. కానీ వారేంటంటే భవిష్యత్తులో మీరు చేస్తారు అని చెప్తారనమాట. నీవు విష్ణువు, ఆ, అంటే విష్ణు యొక్క భగవంతుడివి కూడా నువ్వు, మాకు మాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నావు, అవతారానివి నువ్వు అని చెప్తూ ఉంటారనమాట. భగవంతుని యొక్క కృపచే ధరణి మీద, అంటే ఏ, ధరణి మీద కరుణతో భగవంతుడు నిన్ను ఇక్కడికి అవతరింపజేశాడు అని కూడా చెప్తున్నారు అనమాట. తర్వాత నీ వల్ల జరగబోయే కర్మలన్నీ యథాతథంగా వర్ణించడం మా వల్ల అయితే కాదు, కా సాధ్యం కూడా కాదు. మా శక్తికి మించిన కార్యక్రమాలు చేశావు నీవు. కీర్తిమంతుడివి. దుర్మార్గుడవైన వేణు మృత శరీరం నుండి ఆవిర్భవించావు. అయినప్పటికీ కూడా మామూలు వ్యక్తులే కాదు, బ్రహ్మాది దేవతలు, పాండిత్యం కలవారు కూడా నిన్ను కీర్తించలేరు. మాకు మిమ్మల్ని కీర్తించే శక్తి అయితే మాకు లేదు, కానీ మిమ్మల్ని మాకు మిమ్మల్ని కీర్తించాలనే ఆసక్తి అయితే చాలా ఉంది. అందుకని మేము మిమ్మల్ని కీర్తిస్తున్నాము అని చెప్తున్నారనమాట. ప్రామాణికులైన మునులు, విద్వాంసులు చెప్పారు, నీవు అసాధ్యమైన వ్యక్తివి కాదు, నిన్ను కీర్తించడానికి మేము ప్రయత్నిస్తాము అంతే అని చెప్తున్నారు. పృథు మహారాజు పాలకుల్లో అందరికంటే ఉత్తమమైన వాడు, ధర్మరక్షకుడు, ఆదర్శ పాలకుడు అన్నమాట. అధర్మ పాలకుడు. అంటే ఆ ఏంటంటే అధర్మం చేసిన వాళ్ళని కఠినంగా కూడా శిక్షించగల శక్తి ఉన్న ఆయన అనమాట. భగవంతుడు ఎక్కడ ఉంటారో ఆయన యొక్క ఆధ్వర్యంలోనే పనిచేసే దేవతలందరూ కూడా ఉంటారనమాట. అలానే పృథు మహారాజు కూడా ఈ భూమి మీద ఉద్భవించినప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు లాంటి దేవతలు కూడా ప్రత్యక్షమయ్యారు. అందుకనే ఆయన దేవుడిగా భావించారన్నమాట. భూరక్షకుడుగా, యజ్ఞములు బాగా చేసేవాళ్ళు. పృథు మహారాజుని సూర్యునితో కూడా పోల్చారు. పృథు మహారాజు ఏంటంటే దరిత్రితో, మళ్ళీ అంటే తరువు చెట్టుతో, తల్లితో కూడా పోలుస్తారు. అంత కరుణ కలిగిన రాజు అనమాట పృథు మహారాజు. ఇంద్రుడిలాగా కూడా పోలిస్తారు. ఎప్పుడైతే వర్షాలు అవసరమో అప్పుడు ఆయన కురిపిస్తాడనమాట. చంద్రుడిలాగా కూడా ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆయన చల్లని చూపులతో ప్రజల్ని చూసేవాడు అనమాట. ఆయన పరిపాలన ఎంత నిగూఢంగా ఉంది అంటే గోప్యంగా ఉంటుందన్నమాట. ఏది తలపెట్టినా కూడా అతనికి విజయవంతంగా ఉండేది. ఆయన సంపాదన కూడా అలానే మహిమలు చాలా గోప్యంగా ఉండేవి అనమాట. ఏది బయటికి కనిపించినట్టు ఉండేది, కానీ అన్ని జరుగుతూ ఉండేవి అనమాట. ఈయన వరుణతో కూడా పోలిస్తారనమాట. అంటే సముద్ర గర్భంలో ఏం జరుగుతుందో అలా ఆయన ఉండేవాళ్ళు అనమాట. అలాగే అగ్ని ఎంత తేజస్సు ఉందో పృథు మహారాజుకి అంత తేజస్సు కూడా ఉందని చెప్తున్నారు. తర్వాత ఈయనకి ఏంటంటే భగవంతుని యొక్క లక్షణాలు ఉండటం వల్ల ఈయన్ని విష్ణువుతో కూడా పోల్చారు. వాయుదేవునితో కూడా పోలుస్తారనమాట. అంటే వేగంగా అన్ని చోట్ల ఉండేవారు. ఆయన చేసే పనులు అందరికీ ఆనందంగా ఉండేవన్నమాట. అందరి మధ్య ఆ మర్యాదతో ఉండేవారు. పరస్త్రీల పట్ల తల్లి వలె ఉండేవాళ్ళు. ప్రజలనైతే సొంత బిడ్డల్లాగా, భక్తుల పట్లేమో సేవకుల్లాగా, సర్వ జీవులను తనలాగే చూసుకున్నారనమాట. అయితే ద్రోహులను మటుకు కఠినంగా శిక్షించేవారు. ప్రపంచంలో ఉన్న భౌతికమైన విషయాలన్నీ తృణప్రాయంగా చూసేవారు అనమాట. ఆయన భూమండలంలో సూర్యుల్లాగా, జైత్రరథుడిలాగా తిరిగేవారు.
ఆదిరాజు అని కూడా ఆయన పొగిడారు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో ఉన్న ముద్రికల ద్వారా సాక్షాత్ ఈయన విష్ణువే అన్నారు. దొంగల్ని ఏంటంటే సింహంలాగా భయపెట్టేవాళ్ళు. సరస్వతి నది తీరంలో అశ్వమేధ యజ్ఞం చేశారనమాట. ఆ ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించడం జరుగుతుంది. తర్వాత ఏంటి, సనత్ కుమారుడు ద్వారా ఉపదేశాలు విన్నారు. ఆయన ద్వారా బ్రహ్మభూత స్థితి, అంతులేని ఆధ్యాత్మిక ఆనందం పొందారనమాట. అహంభావం అనేది లేదు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా ఆయన కీర్తి అందరికీ అంటే ముందే తెలుస్తుంది అనమాట. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన పృథు మహారాజు ఇలా పలానా పలానా అని అందరికీ ముందే తెలిసేది. ఆయన పరిపాలన చూసి దేవతలు కీర్తించేవారు. ఆయన మాటకి ఎదురు లేదనమాట. అలాంటి మంచి వ్యక్తి భూమిపై, ఆ ధరణిపై కోపించడం ఏంటి అనేది మనము ఈ 17వ అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. ఈ 17వ అధ్యాయంలో వచ్చేసి మనకు మొత్తము 36 శ్లోకాలు ఉన్నాయి. అయితే 1 నుంచి 8 వరకు వచ్చేసి విదుర్ని ఇంకా ప్రశ్నలు అడుగుతారన్నమాట. పృథు మహారాజు కీర్తనలు, వందిమాగాదులు తమ స్తోత్రాలతోటి ఆయన్ని స్తుతిస్తారు. వారికి బహుమతులు ఇచ్చి సంతోషపరచడము అలా చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత అది మళ్ళీ ఇంకా ఏంటంటే విదుడు ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట. అంటే భూమి ఎందుకు ఆవు రూపాన్ని దాల్చింది? ఆవు పాలు ఆవు పాలు ఇచ్చేటప్పుడు దూడగా ఎవరు మారారు? ఆ పాల పాత్ర ఏంటి? భూమిని సమానంగా ఎలా చేశారు? చదునుగా చేశారనమాట అంతా. ఇంద్రుడు యజ్ఞపు గుర్రాన్ని ఎందుకు దొంగిలించాడు? జ్ఞానము విజ్ఞానము పొందిన పృథువు తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి 9 నుంచి 17 వరకు ఏంటంటే పృథు మహారాజు భూమిని ఆవు రూపంలో వెంట పడుతున్నారు. తర్వాత ప్రజలు పృథు మహారాజు వద్దకు వచ్చి తమ బాధను తెలుపుకున్నారనమాట. ఆహారం కొరత కారణంగా వారు ఆకలి బాధలు పడుతున్నారని. తర్వాత ఏమో వచ్చేసి 10, 11లో మేము చాలా ఆకలితో బాధపడుతున్నాము. మీరు మా రక్షకుడు, జీవనాధారము, ప్రజల పరిరక్షకుడు, మీరు దయచేసి మా ఆకలిని తీర్చండి అని అడుగుతున్నారు అనమాట. తర్వాత పృథు మహారాజు ప్రజల వేదన అనేది విని ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలో కనుక్కున్నారు. భూమి తగినంత ఆహారం ఉత్పత్తి చేయట్లేదు అని గ్రహించారనమాట. ఈ విషయం తెలుసుకొని పృథు మహారాజు కోపంతో ఆ పృథు మహారాజు ఎలా మారారంటే శివుళ్లాగా విల్లు పట్టుకొని భూమిపై బాణం ఎక్కుపెట్టారనమాట. 14 నుంచి 17 వరకు ఏంటంటే భూమి భయంతో ఆవు రూపం ధరించి పారిపోయింది. పృథు ఆమెను వెంబడిస్తున్నారు అనమాట. చివరికి ఆమె ఎక్కడా తప్పించుకోలేక శరణు వేడుకుంటుంది అనమాట. 18 నుంచి 21 వరకు ఏంటంటే నన్ను చంపకండి, ఎందుకంటే మీరు ధర్మజ్ఞులు, శరణాగతులను రక్షించే వాళ్ళు, నేను పాపరహితురాల్ని, పేద స్త్రీని. మీరు రాజుగా ఉండి జీవుల్ని రక్షించాలి. దయగల రాజు స్త్రీని చంపరు కదా. నేను సమస్త ప్రపంచాన్ని నిలబెట్టే పడవ లాంటి దాన్ని. మీరు నన్ను ముక్కలుగా చేసి ముక్కలుగా చేస్తే ప్రపంచాన్ని ఈ ముంపు నుండి ఎలా రక్షిస్తారు అని అడుగుతుంది అనమాట. 22 నుంచి 27 వరకు ఏంటంటే పృథు మహారాజు భూమికి ప్రతివాదనలు అనమాట. నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించావు, యజ్ఞాలు ఫలితాలను తీసుకున్నావు, కానీ తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయలేదు. నిత్యం కూడా గడ్డెనే తింటున్నావు, పాలు ఇవ్వలేదు. కాబట్టి నిన్ను శిక్షించడము తగినదే అని చెప్తున్నారు. నీవు మొక్కలు విత్తనాలన్నీ దాచిపెట్టావు, వాటిని ఇవ్వలేదు. నేను నిన్ను ముక్కలుగా కోసి ఆ ప్రజల ఆకలి తీరుస్తానని చెప్తున్నారు. క్రూరుని చంపడం పాపం కాదు, నీవు అహంకారం గల మోసపూరితమైన ఆవువి అని చెప్తున్నారనమాట. 28 నుంచి 36 వరకు ఏంటంటే భూమి పృథువుని శాంతపరచడానికి ప్రార్థన చేస్తుంది. భూమి వణుకుతూ శరణాగతురాలే నమస్కరించింది అనమాట.
ఆమె నువ్వు పరమేశ్వరుడివి, నాలో నీవు సృష్టించిన రూపాలన్నీ నీ శక్తుల ద్వారానే ఉన్నవి. నీవు నన్ను సృష్టించావు, జీవుల నివాస స్థలంగా మార్చావు. ఇప్పుడు నన్ను చంపాలని ప్రయత్నిస్తావు. నిన్ను తప్ప, నువ్వు తప్ప మరెవరు నాకు రక్షకులు లేరు. నీవు నీవు నీ నీవు జీవులను సృష్టించావు, పోషించావు, ధర్మ పరుడివి. అప్పుడు నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ శ్లోకాల్లోకి వెళ్తే మనం మొత్తం పృథు మహారాజు ధరణిపై కోపించుట 36 శ్లోకాలు. ఫస్ట్ శ్లోకం చూద్దాము. मैत्रे उवाच एवं स भगवान् वैन्यः ज्ञापितो गुणकर्मभिः चन्दयामास चन्दयामास्तान् कामैः प्रतिपूजाभिनन्द्य च. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదవండి. హరే హరే కృష్ణ కృష్ణ మొదటి మాతాజీ. చదవనా? చదవండి. మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః చందయామాస తాన్ కామైః ప్రతిపూజ్య వినంద్య చ. భావము: మైత్రేయముని పలికెను. ఈ ప్రకారము వందిమాగధులు పృథు మహారాజును కీర్తించుచు అతని గుణములను పౌరుష కర్మలను ఇష్టముతో వర్ణించిరి. అంత్యమున ఆ రాజు గౌరవముతో వారికి పలు కానుకలనిచ్చి తగిన రీతిని అర్చించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. మైత్రేయుడు పలుకుతున్నాడు అనమాట. ఇక్కడ వంది మాగాదులు పృథు మహారాజుని కీర్తించుట. అసలు ఈ వంది మాగాదులు అంటే ఎవరు అంటే, రాజుల కాలంలో రాజుల్ని పొగిడేవారనమాట. వారు రాజుల ఆస్థానంలో ఉంటూ వారి గొప్పతనాన్ని కీర్తిస్తూ వారికి స్తోత్రాలు చేసేవాళ్ళు. అంటే ఉదయాన్నే సన్నాయి మేళాలతో మేల్కొల్పేవారు అనమాట. ఎంతో ప్రశాంతంగా నిద్రలేచేవాళ్ళు అనమాట ఆ సన్నాయి మేళాలతో అనమాట. అదే మనం ఇంట్లో పిల్లల్ని పిలిచినప్పుడు టైం అయిపోతుందంటే గట్టి గట్టిగా పిలుస్తా అట్లా ఉంటది కదా. కానీ ఆ రాజుల కాలంలో వాళ్ళు అంత అలాగా ప్రశాంతంగా వాళ్ళు లేపేవాళ్ళు. పొద్దున్న ప్రశాంతంగా లేస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు అట్లాగా ప్రశాంతంగా వాళ్ళని లేపేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే వందిమాగాదులు పృథు మహారాజుని పొగుడుతున్నారు. పొగుడుతున్నప్పుడు నేను ఇంకా ఏం చేయలేదు, మీరు ఎందుకు పొగుడుతున్నారు, ఇలా నన్ను కీర్తించొద్దు అని ఎంతో వినయంగా తెలియజేస్తున్నారనమాట. పృథు మహారాజు వినయము మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒక వైష్ణవుడు తనకు చెందాల్సిన కీర్తిని ఏ విధంగా తిరస్కరించారో కూడా తెలుస్తుంది అనమాట. వందిమాగాదులు ఏంటంటే ఆయన కీర్తించడం ఆపలేదు. ఆయన అలా చెప్పినా గాని ఆయన తప్పకు ఆయన అవన్నీ కూడా తప్పకుండా చేస్తారు అని వాళ్ళకి నమ్మకం ఉంది. అందుకని ఆయన్ని కీర్తిస్తూనే ఉన్నారనమాట. ఆయన ఆధ్యాత్మికంగా పృథు మహారాజు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి ఆ పొగడ్తలన్నీ అంగీకరించట్లేదు. కానీ ఇప్పుడు ఈ భౌతికవాదులు మనకి ఎలా ఉంటారు ఇక్కడ, రాజకీయవాదులు మరి డబ్బులు ఇచ్చి మరీ పొగిడించుకుంటారు. వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చరు, కానీ పనులు చేయకుండా కూడా పొగిడించుకుంటారు అన్నమాట. డబ్బులు ఇచ్చితే గొప్ప గొప్పగా పొగడాలండి అనేసి పొగిడించుకుంటారు. కానీ పృథు మహారాజు ఏంటంటే అతను చేసిన పనులు కూడా అతను పొగుడుతున్నా కానీ పొగడొద్దని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే పృథు మహారాజు యొక్క మరొక గొప్పతనం మనకేం కనిపిస్తుంది, వినయం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా కీర్తించారన్నమాట. పృథు మహారాజు భగవంతుని యొక్క శక్తావేశ అవతారము. అలాగే పృథు మహారాజు భవిష్యత్తులో ఏం చేస్తారో అవి కూడా వారి కీర్తనలో ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే కీర్తిస్తున్నారు. మనము రెండో శ్లోకంలో తెలుసుకుందాము ఇంకా ఏమేమి చేస్తున్నారు అనేసి. బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ భృత్యమాత్య పురోదసః పౌరాన్ జ్ఞాన పదాన్ శ్రేణి ప్రకృతి సమపూజయత్. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. బ్రాహ్మణ
प्रमुखान् वर्णान् भृत्यामात्य पुरोदसः पौरान् जानपदान् श्रेणीः प्रकृतिः समपूजयत्। ఆ విధముగా అతడు బ్రాహ్మణ ప్రముఖులకు, ఇతర వర్ణముల వారికి, తన వృత్తులకు, మంత్రులకు, పురోహితులకు, పౌరులకు, గ్రామీణులకు, వివిధ జాతుల వారికి, అభిమానులకు వందనములిడి సంతుష్టులను చేసెను. వారందరూ మిగుల ప్రసన్నులైరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ అంతమంది ఆయన పొగిడినందుకు ఆయన ఏం చేశారంటే వాళ్ళందరికీ అభినందనలు చెప్పారు, వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే భృత్యులు అన్నారు. భృత్యులు అంటే సేవకులు అన్నమాట. ఆ సేవకులకి అలాగా మనము ఏం లేదు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ మనం శ్రీకృష్ణ భగవానుడిలో ఫస్ట్ స్కందంలో ఒకటి తెలుసుకుంటాం. ద్వారకకి శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వచ్చినప్పుడు కూడా అందరు ఏంటంటే బహుమతులు ఇస్తూ ఉంటారు అనమాట శ్రీకృష్ణ భగవానుడికి. అది ఎలా ఉంటుంది ఇప్పుడు ఈయనకి వీళ్ళు పుట్టినప్పుడు ఈయన పృథు మహారాజుకు కూడా వాళ్ళు బహుమతులన్నీ తెస్తారు. అట్లాగే అతన్ని పొగుడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళేంటంటే ద్వారకా వాసులందరూ ఏంటంటే గిఫ్ట్లు ఇస్తారనమాట. ప్రభుపాదులు ఏమంటున్నారంటే ఇక్కడ మనం ఎవరైతే సూర్యుని ముందు దీపం చూపించినట్లు ఉంటుంది, అంటే అంత గొప్పగా ఉన్న వాళ్ళకి మనం బహుమతులు అనేది ఎంతో చిన్నదన్నమాట. వాళ్ళు ఇచ్చిందే మనం వాళ్ళకి ఇస్తున్నట్లు ఉంటది అనమాట. వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక భక్తితో రెస్పెక్ట్ చేసుకొని వాళ్ళకి గిఫ్ట్ల కింద ఇస్తారనమాట. అలాగే మనం ఇక్కడ ఏంటంటే భగవంతుడికి ఎలా ఇస్తాము, ప్రేమతో ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇదేంటి మనం ఆ, పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః అని చెప్తున్నారు. ఏంటంటే అలాగ ప్రేమతో ఎప్పుడైతే మనము భగవంతుడికి ఇస్తామో ఏ చిన్నది ఇచ్చినా ఆయన సంతోషపడతారనమాట. మనం ఆయనకి ఇచ్చే అంత వాళ్ళము కాదు, కానీ మనకి ఆయనకి ఇవ్వాలి అనుకుంటే మనం ఏదైనా కానీ ప్రేమతో భక్తితోనే ఇవ్వాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ విదురుడు వాచ 3, 4, 2 చదువుదాము. విదురువాచ కస్మాత్ దదార గోపరూపం ధరిత్రి బహురూపిణి యం యాం దుదోహ యాం దుదోహ పృదుస్తత్ర కో వత్సో దోహనం చ కిం ప్రకృత్యా విషమా దేవి కృతా తేన సమాకతం తస్య మేదం హయం దేవః కస్య హేతోరసాహరత్. హరే కృష్ణ మాతాజీ, ఒక్కొక్క శ్లోకం చదవరా. హరే కృష్ణ మా. చదువు. విదురవాచ కస్మాతధార గోరూపం ధరిత్రీ బహురూపిణి యాం దుదోహ పృదుస్తత్ర గోవత్సోదోహనం చ కిం. విదురుడు మైత్రేయుని ప్రశ్నించను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, బహురూపిణి యొక్క భూదేవి ఎందులకు గోరూపం ధరించెను? ఋతు మహారాజు ధరణిని ఎప్పుడు పిటికెను? ఆ కార్యమునకు ఎవరు చూడగానేది? దానికి దోహన పాత్ర ఏది? హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఇది ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రకృత్యా విషమాదేవి కృతా తేన సమాగతం తస్య మేద్యం హయం దేవః తస్య హేతోరపహరత్. హరే కృష్ణ. భూతలము సహజంగానే కొన్ని చోట్ల పల్లముగాను కొన్ని చోట్ల ఎత్తుగాను ఉండను. పృథువు దాని రెట్లు చదును చేసెను. యజ్ఞాశ్వమును స్వర్గరాజుడు ఇంద్రుడు ఎందులకు హరించెను? హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మనకి 6 క్వశ్చన్లు ఉన్నాయి, 6 ప్రశ్నలు విదురుడు అడుగుతున్నారంట మైత్రేయి మునిని. అవేంటంటే భూమి ఎందుకు గోరూపం ధరించింది, ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట.
అంటే మనం భూమి గోవుగానే ఎందుకు జన్మించింది ఇక్కడ, అవతారం దాల్చింది. ఏ చెట్టుగానో ఏదైనా అవతారంగా తీసుకోవచ్చు కదా, కానీ గోరూపంగానే ఎందుకు తీసుకుంది అన్నారు. అంటే ధరణికి మనకి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. పృథివీ అని, అవని, ధరణి, వసుంధర, వైష్ణవి, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని కూడా పిలుస్తారు భూదేవిని. ఇక్కడ అలా అందుకని ఇక్కడ చెప్తున్నారు భూమి ఎందుకు గోరూపాన్ని తీసుకుందని అడుగుతున్నారు. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి, ఆ ఆవు పాలు ఇచ్చేటప్పుడు దూడ ఎవరు ఎవరుగా మారారనమాట, దూడ ఎవరయ్యారని అడుగుతున్నారండి. అంటే ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి దూడని కంపల్సరీ ముందుగా ఇస్తారు కదా, వదులుతారు కదా, అప్పుడే తర్వాత ఆ, మనం పాలు పితుక్కుంటాం. అందుకనేసి దూడ ఎవరయ్యారని అడుగుతున్నారు. మూడో క్వశ్చన్ వచ్చేసి, ప్రశ్న వచ్చేసి, పాల పాత్ర ఏంటి అని అడుగుతున్నారు. నాలుగో ప్రశ్న, పృథు మహారాజు భూమిని ఎలా సమానంగా చేశాడు. ఐదో ప్రశ్న, ఇంద్రుడు యజ్ఞపు గుర్రాన్ని ఎందుకు అపహరించాడు. ఇక్కడ మళ్ళీనేమో ఆరో క్వశ్చన్ వచ్చేసి, ఆ జ్ఞానము విజ్ఞానము పొందిన తర్వాత ఏ గమ్యం పృథు మహారాజు చేరుకున్నారు అంటున్నారు. అంటే మాగధులు ఏమని కీర్తించారు, కుమారులతో వారి సాంగత్యం దొరుకుతుంది, వారి దగ్గర నుండి పృథు మహారాజు ఉపదేశం పొందుతారని మొత్తం మనకు ముందే చెప్పున్నారు. అందుకని ఇక్కడ ఈ జ్ఞానము విజ్ఞానము పొందిన తర్వాత ఏ గమ్యం పొందారని ఆరో ప్రశ్న అన్నమాట. ఐదో క్వశ్చన్ చూద్దాము. ఐదో శ్లోకం, సనత్కుమారాత్ భగవతో బ్రహ్మన్ బ్రహ్మ విదుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం స విజ్ఞానం రాజర్షికాం గతిం గతః. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఓకే మా. సనత్ ఒక్క నిమిషం. సనత్ కుమారాత్ భగవతో బ్రహ్మన్ బ్రహ్మ విదుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షిః కాం గతిం గతః. రాజర్షియగు పృథువు వేదజ్ఞాన పారంగతుడగు సనత్కుమారుని నుండి జ్ఞానమును బరసెను. జీవితం ఉపయోగములో పెట్టవలసిన ఆ జ్ఞానమును పరిసిన పిమ్మట అతడు వాంఛిత గమ్యము ఎట్లు పొందెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ రాజర్షియగు పృథువు అని చెప్తున్నారు. అంటే రాజర్షి పృథువు ఏమంటున్నారంటే, అసలు రాజర్షి అంటే ఎవరు, ఇక్కడ రాజుగా పాలన చేస్తూనే ఋషి వంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారిని రాజర్షి అంటారనమాట. ఏంటి ఇక్కడ పృథు మహారాజు సంపూర్ణ జ్ఞానం కలిగిన వ్యక్తి. అలాగే మనకి ఎగ్జాంపుల్ ఎవరైనా గుర్తొస్తున్నారా రాజర్షి అని? ఒకళ్ళన్నా చెప్పండి, ఒక్క పేరన్నా. జనక మహారాజు మాతాజీ. విశ్వామిత్రుడు కూడా. విశ్వామిత్రుడు ఏంటంటే ఫస్ట్ క్షత్రియుడిగా జన్మించి తర్వాత కఠోర తపస్సు చేసి ఋషిగా మారుతారు. మాతాజీ మాతాజీ జనక మహారాజ్ వస్తారా? పరీక్షిత్ మహారాజ్ వస్తారా మాతాజీ? పరీక్షిత్ మహారాజు ఇది నాకు ఐడియా లేదు మాతాజీ, పరీక్షిత్ మహారాజు. కాకపోతే ఈయన రాజర్షిగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉన్నారు కదా. పరీక్షిత్ మహారాజు కూడా పరీక్షిత్ మహారాజ్ అంటే రాజుగా ఉండి ఆయన, అలాగే పరీక్షిత్ మహారాజు కూడా వస్తారు. మాతాజీ మరి జనక మహారాజు? జనక మహారాజు కూడా వస్తారు మాతాజీ. కాకపోతే ఈయన ప్రత్యేకంగా పృథు మహారాజు అయితే ఎక్కువ అన్నమాట, అందుకని పృథు మహారాజు వస్తారు. ఇక్కడ అంబరీష్ మహారాజు, జనక మహారాజు వీళ్ళందరూ వస్తారు మాతాజీ రాజర్షుల కింద. ఎందుకంటే ఒక రాజుగా ఉంటూ ఒక ఋషి లాంటి సాధన చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ రాజర్షులు అంటారు. ఓకేనా?
అందుకని ఇక్కడ రాజర్షి అని వాళ్ళు అన్నారనమాట. తర్వాత మనకి గురు శిష్యు పరంపర కలిగిన వైష్ణవ సంప్రదాయాల గురించి ఇక్కడ ఉన్నాయి. మనకి 4 సంప్రదాయాలు ఇచ్చారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, కుమార సంప్రదాయము. ఇవన్నీ మీరు ఆల్రెడీ మీకు తెలుసు, అయినా కానీ కొంచెం మనం ఒక్కసారి డీటెయిల్గా తెలుసుకుందాము. బ్రహ్మదేవుడిది అంటే బ్రహ్మ సంప్రదాయం అంటే బ్రహ్మదేవుడని, శ్రీ సంప్రదాయం అంటే లక్ష్మీదేవి, రామానుజాచార్యులు, ఆల్వార్లు చేస్తారు. రుద్ర సంప్రదాయం శివుడు, కుమార సంప్రదాయం వచ్చేసి విష్ణువు లేదా కృష్ణ భగవాన్ నుండి మనకు వచ్చింది. మనది ఇస్కాన్ వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం నుంచి మనం వచ్చామంటారు. కానీ ఈ 4 ప్రామాణిక సంప్రదాయాల నుండి వచ్చిన ఒక ఆచార్య నుండి ఉపదేశం అనేది తీసుకోవాలి ఎవరైనా సరే. వాళ్ళు ఆ వాళ్ళు ఉన్న పరంపరలో నుండి మనం ఒకళ్ళు పరంపరలో నుండి మనం కూడా దీక్ష అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ఆమ్, చీకటి బావిలో ఎవరైనా పడిపోయారు అనుకున్నాం. పడిపోతే ఈ 4 సంప్రదాయాల వాళ్ళే 4 తాళ్ళు వేస్తారనమాట. అయితే నేను ఈ సంప్రదాయాన్ని పట్టుకోను, అది పట్టుకుంటా, ఇది పట్టుకుంటాను కదా, అక్కడ చీకట్లో మనం కూరుకుపోతున్నాము. అలాగా అది ఆలోచించి ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్న సంప్రదాయాన్ని ఒకటి పట్టుకొని పైకి రావాలన్నమాట. అంతేగాని అది ఇది పట్టుకోను, అది పట్టుకోను అని కాదు. ఇక్కడ ప్రభుపాదులు కూడా మనకేం చెప్తున్నారంటే ఈ ఈ నాలుగింటిలో నుండి ఒకదాని నుండి గురువుని చక్కగా స్వీకరించాలి. ఈ 4 సంప్రదాయాల్లో ఏదో ఒక దాని నుండి మంత్రం స్వీకరించింది కలియుగంలో ప్రభావ శూన్యం అగునని ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారనమాట. ఇదేంటంటే గురు పరంపరలో ఉన్న ఆచార్యుల దగ్గర మాత్రమే మనం దీక్ష తీసుకోకపోతే మంత్రహీనం అవుతుందన్నమాట. కాబట్టి మనం తీసుకునే మంత్రము వెంటనే ఫలించాలంటే ఏం చేయాలి? గురువు యొక్క దీవెన, పరంపర యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి కావాలన్నమాట. ఇక్కడ ఈ కలియుగంలో అనేక సంప్రదాయాలు అనేవి మనకి పుట్టుకొచ్చాయన్నమాట. కుహాన సంప్రదాయం అన్నమాట. అది ఒక కుహాన సంప్రదాయం అనేది ఒకటి వచ్చిందంట. అదేంటంటే ఈ వీళ్ళేంటంటే వైదిక నియమాలు ఏమి పాటించక్కర్లేదు. మీరు మా దగ్గరికి రండి, మేము మత్తు పదార్థాలు మా దగ్గర మత్తు పదార్థాలు కూడా స్వీకరించవచ్చు, పరశ్రీ సాంగత్యం చేయొచ్చు, మీకు మేము దీక్ష ఇస్తాము, మా సంప్రదాయంలోకి రండి అంటున్నారనమాట. ఇట్లా కూడా కొంతమంది తప్పుదోవని పట్టిస్తున్నారని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. తర్వాత మనం ఏ సంప్రదాయం అది మనల్ని ఎలా ఉద్ధరించాలి, అటువంటి సంప్రదాయం పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము, అలాంటి వారిని ఎలాంటి వారిని పట్టుకున్నామో మనం అలాంటి వైపే వెళ్తాం అనమాట. మంచి వాళ్ళని పట్టుకుంటే మంచి మార్గంలోది, లేదా అంటే వాళ్ళు చెడు వైపు మనము ప్రయాణిస్తాం అనమాట. అందుకని ఎవరైతే సీరియస్నెస్ ఉంటుందో, ఆధ్యాత్మికంగా జీవితంలో ఉద్ధరించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ప్రామాణికమైన గురు పరంపరని పట్టుకోవాలన్నమాట. ఎవరైతే స్థిరంగా ఖచ్చితంగా ఉంటారో, ఎవరిని మోసం చేయకుండా భగవద్ధామంని చేరాలి, నేను సిన్సియర్ సోల్గా ఉండాలి అనుకుంటామో అటువంటి వారు మంచి సంప్రదాయానికి మనల్ని భగవంతుడు కూడా పంపిస్తాడు. మోసపూరితంగా ఉండాలి అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఏంటంటే కుహనా సంప్రదాయమే దొరుకుతుంది అనమాట. కాబట్టి మన అదృష్టం కొద్ది ఏంటి, మనకి ఇప్పుడు అద్భుతమైన సంప్రదాయంలో మనము కనెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి దీన్ని వినియోగించుకోగలిగితే మనం కూడా ఆ ఇప్పుడు ఉన్న ఉద్ధరింపు ఈ ఏంటి మాతాజీ? మనం కూడా ఉద్ధరింపబడతాం అంటున్నాం. మనం అది లో వాయిస్ అయ్యేసరికి అందుకు చెప్పింది. మనం కూడా ఉద్ధరింపబడతాం అనమాట. అందుకని మనము ఈ పట్టుకున్న ఈ ఆధ్యాత్మిక తాడుని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. నెమ్మదిగా మనం పైకి వెళ్ళాలి. ఈ సంసార కూపం నుండి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోవాలి, అంటే దూరంగా తొలుగుతూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలన్నమాట.
కొంతమంది ఏంటంటే ఎలా ఉంటారంటే మనకి గురువు దొరుకుతారు, చాలా మంది చెప్తూ ఉంటాం మనకి ఇలాగ రండి, ఈ వాక్యాలు వినండి, భగవద్గీత భాగవత క్లాసులు వినండి అంటారు. అంటే కొంతమంది ఏం చెప్తారంటే, గురువు గారు నన్ను కూడా మీరే పైకి లాగేయండి, నేనేమి వినను అంటారు. కొంతమంది ఏమంటారంటే, "ఉమ్, మేము మీరు చెప్పినట్టు గురువు గారు కావాలనుకుంటే మీ సత్సంగాలు అన్నిటికీ మేము వస్తాము, కానీ మేము ఏ సాధన చేయమండి" అని చెప్తా ఉంటారనమాట. అంటే ఎలా ఉంటుందంటే ఇది, మనకి రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మందులు రాసిస్తారు. నువ్వు ఈ మందులు వేసుకుంటేనే నీకు ఈ రోగం తగ్గుతుంది అని చెప్తారు. మా డాక్టర్ గారు నేను ఈ మందులు కొనుక్కుంటాను కానీ ఈ మందులు వేసుకోను అంటే ఎలా ఉంటది? అట్లాగే మనము గురువు గారు చెప్పింది మనం పాటించాలన్నమాట. ఇప్పుడున్న కొంతమంది ఏంటంటే గురువు గారితో ఎలా ఉంటున్నారంటే, మనకి స్టేటస్ లో గురువు గారి ఫోటోలు పెట్టుకుంటారు, ఇంట్లో గురువుని పెట్టుకుంటారు, కానీ ఆయన ఇన్స్ట్రక్షన్లు, సూచనలు, ఆదేశాలు ఏమీ పాటించరు అనమాట. అలా చేస్తే గురువు యొక్క కరుణ మనం ఎలా పొందుతాము? ప్రామాణికమైన గురువుని పొందటం ఎంత ముఖ్యమో, ఆయన యొక్క జ్ఞాన జ్ఞానాన్ని అంటే ఆయన ఇచ్చిన ఆదేశాలని కూడా మనం పాటించడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. అలా చేయగలిగితేనే మనం మంచి మార్గంలోకి వెళ్ళగలుగుతాము. ఇక్కడ ఏంటంటే ఒకసారి రా ఆ, రాధానాథ్ మహారాజ్ గారు ఒక టెంపుల్కి వెళ్తారనమాట. ఒక టెంపుల్ అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, కంపెనీ అదంతా మంచిగా పూర్తయిపోతుంది. అయిపోయిన తర్వాత అది చాలా బాగుంటది అనమాట. వాళ్ళు శిష్యులు వచ్చి మహారాజ్ గారు ఈ మన టెంపుల్ని చూద్దు రండి అనగానే అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మహారాజు కూడా చూడటానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే అంతా చూస్తారు, చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగున్న తర్వాత అక్కడ ఏంటంటే ఒక ఫౌంటైన్ ఉంటుంది. దాంట్లో ఖాళీ ఏమదన అది పెట్టి వాటర్ అంతా ఉంటది కదా, అది చూస్తారు మహారాజు గారు. అబ్బా చాలా బాగుంది ఇది కూడా చెప్తారు. దాంట్లో కొంతమంది ఒక డివోటీ వ్యక్తి ఏంటంటే తాబేలు ఇచ్చారంట, ఆ తాబేలు కూడా దాంట్లోనే ఉంటది. ఉండగానే మహారాజు తాబేలుని చూస్తారు. చూసి అయ్యో తాబేలు నీటి మీద, నీటిలోనూ ఉంటది, భూమి పైన కూడా ఉంటది కదా, మీరు అది తాబేలు భూమి మీద పైకి రావడానికి అవకాశం ఇవ్వలేదు, అది పైకి కూడా వచ్చి కొంత సమయం అక్కడ బయటకు కూడా గడిపేటట్లు ఇవ్వండి అని చెప్తారు. అంటే సరే అనుకొని వచ్చేస్తారు. ఇంక తర్వాత మళ్ళీ మహారాజు గారు ఏంటి మళ్ళీ రెండోసారి రెండు మూడు సార్లు చెప్తారనమాట, మీరు ఆ తాబేలుకి తగిన సదుపాయం కల్పించండి, అది బయటకు కూడా వచ్చేటట్లు, భూమి మీద కూడా వచ్చేటట్లు కల్పించండి అని చెప్తారు. అదైన తర్వాత మళ్ళీ వెళ్తూ కూడా చెప్తారనమాట. చెప్పి నేను ఈసారి వచ్చేటప్పటికి మీరు ఆ తాబేలు బయట కూడా తిరిగేటట్లు పెట్టండి అంటారనమాట. అంటే ఒక గురువు ఎలా ఆలోచిస్తున్నారంటే మనుషుల్లే కాదు జంతువులకు కూడా అంత ప్రాముఖ్యత ఇస్తున్నారనమాట. అంటే తర్వాత వాళ్ళు ఏం చేశారు, మహారాజు గారు చెప్పారు కాబట్టి దాంట్లో ఏదో ఉంది, అందుకని ఏం చేయాలి, దానికి ఆ తాబేలుని బయటికి కూడా వచ్చే అవకాశాన్ని అక్కడ మళ్ళీ కొంత మోడిఫికేషన్ చేసేసి మట్టి ఏదో వేసి బయటకు కూడా వచ్చేటట్లు చేశారనమాట. అంటే వాళ్ళు గురువు ఆజ్ఞని అంతగా పాటించారనమాట. ఇక్కడ మనకి ఏంటి పృథు మహారాజు గురించి చెప్తుంటే, పృథు మహారాజు ఏంటంటే శక్తావేశ అవతారం అయినప్పటికీ కూడా ఆయన భగవంతుడే అయినా కూడా ఈ జ్ఞానాన్ని ప్రామాణికమైన సంప్రదాయం నుండే స్వీకరించాలని పృథు మహారాజు ఆచరణాత్మకంగా అనుకున్నారు. అనుకొని అలాగే ఆయన ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, సనత్ కుమారులని గురువుగా స్వీకరించారనమాట. ఏంటంటే ఇక్కడ మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది, మూడో అధ్యాయం 21 శ్లోకంలో, యజ్ఞదాచరతి తిష్టేష్ట తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్త ధనువర్తతే. అంటే గొప్పవారు చేసే పనులు కూడా సామాన్య జనులు అనుకరిస్తారు, వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుకరిస్తుందని చెప్తున్నారు. అందుకనే గురువుని తప్పకుండా మనము గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలని చెప్పబడింది ఇక్కడ. తర్వాత 6, 7 శ్లోకాలు చూద్దాం.
यच्चान्यादपि कृष्णस्य भगवान् भगवता प्रभोः श्रवः शुश्रुवसः श्रवः शुश्रुवसः पुण्यं पूर्वदेह कदाश्रयम् भक्ताय मे अनुरक्ताय तव चादोक्षजस्य च वक्तुमर्हसि यो दुह्यत् वैन्यरूपेण गामि माम् हरे कृष्ण माताजी हरे कृष्ण माताजी। చదవండి यच्चान्यद हरे कृष्ण यच्चान्यदपि कृष्णस्य भगवान् भगवतः प्रभोः श्रवसः पुण्यं పూర్వదేవ కదాశ్రయం ఒకటేనా మాతాజీ? రెండు చదవండి మాతాజీ. భక్తాయ మే అనురక్తాయ తవ చాదోక్షజస్య చ వక్తుమర్హసి యో దుహ్యాత్ ద్వైన్యరూపేణ గామి మాం. భాష్యం శ్రీల ప్రభుపాదికి జయ. పృథు మహారాజు శ్రీకృష్ణ భగవానుని శక్త్యావేశ అవతారము. అందువలన అతని కర్మలను గూర్చిన వర్ణనము నిక్కముగా శ్రవణానందకరమై శుభమును కలుగజేయగలదు. ఇక నాకు సంబంధించినంత వరకు నేను మీకు మరియు అదోషుడగు భగవానునికి ఎల్లప్పుడూ భక్తుడనే. కనుక గోరూపిణియగు పృథ్విని పితికినట్టి వేనసుతుడగు పృథువు యొక్క కథలనన్నింటినీ వర్ణింపుడు అని వాళ్ళు అడిగారు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ పృథు మహారాజు శ్రీకృష్ణ భగవానే శక్తి ఆవేశ అవతారం అని చెప్తున్నారు కదా. అది వందిమాగాదులు ముందే చెప్పారనమాట. భగవంతుని యొక్క అవతారాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆయన లీలలు కూడా మనకి ఎంతో మహిమాన్వితంగా ఉంటాయన్నమాట. పృథు మహారాజు పాలన ముందు ముందు అధ్యాయాల్లో కూడా ఇంకా మనం చాలా వింటాము. అయితే ఇక్కడ ఏంటంటే శుశ్రువ అంటే ఏంటంటే శ్రవణానందకరములు అయినటువంటి ఆయన లీలలు. ఆయన ఎంత లీలలు ఏంటంటే అంత బాగుంటాయి అన్నమాట. అందుకని శ్రవణానందకరములు అయినటువంటి ఆయన లీలలు, ఆయన గుణాలు వింటే ఏం జరుగుతుంది అంటే మనసు, చెవులు, ఆత్మ సంతోషపడతాయి. అలాగే మనం ఏంటంటే ఆధ్యాత్మికంగా పురోగభివృద్ధి కూడా చెందుతాం అన్నమాట. మనం ముందు ముందు వెళ్ళాలంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక విషయాలు అంటే ఈ భాగవత శ్రవణము, కథలు అనేవి మనస్ఫూర్తిగా వినాలని చెప్తున్నారనమాట. ఇక్కడ మన అధోక్ష అని ఇచ్చారు కదా. మన భౌతిక ఇంద్రియాల్లో మనకి ఎప్పటికీ ఏంటంటే ఎప్పటికి కూడా మనకు అర్థం కావన్నమాట. ఈ భౌతిక ఇన్- ఇంద్రియాలతో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అధోక్షజ అనే వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదనమాట. కళ్ళతో మనము ఏది చూడలేరు అనమాట. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే చెవులతో చూడండి అని చెప్తున్నారు. చెవులతో ఎలా చూస్తాము అని అనుకుంటున్నామంటే ఆయన గురించి ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు అన్నీ దర్శించుకోగలం అనమాట. మనం ఇప్పుడు రుక్మిణి దేవి ఎలాగా శ్రీకృష్ణ భగవాను గురించి విన్నది. తనేమి శ్రీకృష్ణ భగవాన్ని స్వయంగా చూడలేదు. చూడకపోయినా ఆయన గురించి విన్నప్పుడు ఆయన్ని ఊహించుకున్నది అనమాట. ఇలా శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఉంటారు అనేసి తను ఆ అందాన్ని ఊహించుకుంది. ఆయన్నే నేను వివాహం చేసుకోవాలని తన మనసులో అనుకుందనమాట. అట్లాగే ఇప్పుడు మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఎవరు చూడని వాళ్ళకి కొంతమంది మనం చెప్తాం వెంకటేశ్వర స్వామి అంటే ఇలా ఉంటారు అనేసి చెప్పినప్పుడు ఆయన ఊహ మనకు వస్తుంది. ఇప్పుడు రాధాకృష్ణుడు ఉన్నారంటే ఆయన ఫ్లూట్ పట్టుకొని ఉంటారు. కృష్ణ భగవానుడు ఇలా కిరీటం ధరించుకొని ఉంటారు, మాల వేసుకొని ఉంటారు, తులసి మాల ఉంటుంది ఆయన మెడలో. ఇలా అన్నప్పుడు ఆయన ఊహ మనకి ఆలోచనతో మనం చూస్తాం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము చెవులతో వినాలని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు పృథు మహారాజు కూడా గుణావతారంగా ఉన్నారు. ఈయన పాలనా శక్తి సృష్టి, స్థితి, లయము. స్థితి అంటే ఎవరు?
ఎవరు చేశారు? విష్ణుమూర్తి. ఇక్కడ పృథు మహారాజు కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆయన పాలన శక్తి చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ మనకేం తెలుస్తుంది? శ్రీకృష్ణ భగవానుడు అవతారి అని తెలుస్తుంది అనమాట. అంటే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు కదా, 18లో, అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. అంటే ఆధ్యాత్మిక భౌతిక జగత్తుకు కూడా నేనే మూలము, నా నుండే సమస్తము ఉద్భవిస్తుందని చెప్తున్నారు. ఆయనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పలికాడు అనమాట. మనం ముందు క్యాంటోలో కూడా మనం చెప్పుకున్నాం కదా, అంతకుముందు క్యాంటోస్ లో శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, మళ్ళీ నారాయణ, మహాసంకర్షణ, మహావిష్ణువు, కారణోదయ సాయి విష్ణువు, గర్భోదయ సాయి విష్ణువు, క్షీరోదయ సాయి విష్ణువు, ఆ దాని తర్వాత ఏంటంటే వివిధ లీలావతారాలు, యుగావతారాలు తెలుసుకున్నాము. మన్వంతర అవతారాలు, గుణావతారాలు, శక్తావేశ అవతారాలు. ఈ ఆవేశ అవతారాల్లో పృథు మహారాజు యొక్క పాలనా శక్తి, ఆయన ఆ బద్ధ జీవులందరినీ చక్కగా పరిపాలించాడు అనమాట. ఇక్కడ కూడా మనకి చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు గుణాలు చెప్తున్నారు. విష్ణువు వచ్చేసి సత్వగుణము, బ్రహ్మ రజోగుణము, శివుడు వచ్చి తమో గుణములో ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి అధోక్షజ అని ఇచ్చారు. అంటే భగవంతుని మనము భౌతిక ఇంద్రియాలతో కట్టివేయలేము అనమాట. భౌతిక ఇంద్రియాలతో ఆయన్ని కొలవలేము. ఆయన భౌతిక ఇంద్రియాలతో మనము కనపడాలంటే అది మనకి సాధ్యం కాదనమాట. ఇప్పుడు మనం దామోదర్ లీలు చూస్తున్నాం. దామోదర్ లీలలో ఆమె ఎంతో ప్రయత్నించింది, దామోదర్ని కట్టేయాలని. కట్టేయగలిగిందా? కట్టేయలేకపోయింది. ఎందుకు అంటే అక్కడ ఆమె నేను ఎంత చిన్న పిల్లవాడు, నేను పట్టేసుకుంటాను అనుకున్నారనమాట. కానీ ఎప్పుడైతే నేను అలసిపోయాను కృష్ణయ్య, నేను నిన్ను పట్టుకోలేను అని ఆమె ఎప్పుడైతే మనసులో అనుకుందో, శ్రీకృష్ణ భగవానుడు కట్టుబడ్డారనమాట. అక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రేమ భక్తి అనేది ఆమె చూపించింది కాబట్టి ఆయన కట్టుబడ్డాడనమాట. పృథు మహారాజు ఏంటంటే పూర్తిగా ఆయన ఆధ్యాత్మికం. ఎవరైతే మనము ప్రేమాంజున చురిత భక్తి విలోచన అంటే ఎవరైతే ప్రేమ అని అంజనం పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే ఆయన్ని మనము దర్శించుకోగలుగుతాం అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనము భక్తితో మాత్రమే ఆయన్ని చేరగలం అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రభుపాదులు అంటున్నారు, మనుషులు ఎవరైనా కూడా తన భౌతిక భౌతిక ఇంద్రియ బలంచే కేవలం నిరాకార భావన మాత్రమే రూపొందించుకోగలడు అనమాట. కనుక వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు అధోక్షజుడు అయ్యాడు అనుకుంటారు. మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు అవుతామో అప్పుడు మాత్రమే భగవంతుడిని చూడగలుగుతాము. అంటే ఆయన చాలా మంది నిరాకారంగా ఉంటాడు అన్న విషయము తప్పు అనమాట. అదేంటి వాళ్ళకేంటి నిరాకారం అనేది వాళ్ళకి తెలియక అలా మాట్లాడతారు. మనం ఎప్పుడైతే ఆయన్ని చూడాలనుకుని మనకి తపన అనేది ఉంటుందో ఆయన్ని యొక్క సచ్చిదానంద రూపము మనకి కనపడుతుంది అనమాట. ఇలా భగవంతుడు అధ్యక్షుడు ఇంకా ఇలాగ ఆయన గురించి ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా తెలుసుకోవాలని విదురుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా మైత్రేయ మునిని ఇంకా అడుగుతారనమాట. ఇంకా చెప్పండి శ్రీకృష్ణ భగవానుడి అదే కథలు అనేసేసి. తర్వాత ఇక్కడ సూత ఉవాచ చోదితో విదురేణైవం వాసుదేవా కథాం ప్రతి ప్రశస్య తం ప్రీతిమాన మైత్రేయ ప్రత్యభాషత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదవండి రవిశేషి మాతాజీ. సూత ఉవాచ చోదితో విదురేణైవం
వాసుదేవా కథాం ప్రతి ప్రశస్య తం ప్రీతమానా మైత్రేయ ప్రత్యభాషత. అనువాదం. జై శ్రీల ప్రభుపాద్. సూత గోస్వామి పలికెను. వివిధ అవతారములలో శ్రీకృష్ణుని కర్మలను వినుటకు విదురుడు ఉత్సాహవంతుడు కాగా మైత్రేయుడు కూడా పరమోత్సాహం కలిగిన వాడై ప్రసన్నతతో అతనిని అభినందించి ఇట్లు పలకసాగెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? సూత గోస్వామి చెప్తున్నారు అనమాట. ఈ విషయము సౌనకాది ఋషులకు చెప్తున్నారు సూత గోస్వామి. ఇక్కడ ఏదైతే చర్చ జరుగుతుందో మైత్రేయ ముని విదురుని మధ్య చర్చింపబడుతుందో సూత గోస్వామి ఏంటంటే సౌనకాది ఋషులకి చెప్తున్నారు అనమాట. విదురుడు ఎంత ఉత్సాహంగా మైత్రేయ మునిని ప్రశ్నలు అడుగుతున్నారో మైత్రేయ ముని కూడా ఏమనుకోలేదన్నమాట. ఎంత చెప్పను ఆయన, ఇంకా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు, ఇంకా నేను చెప్పాలా అనే విసుగు అనేది లేదనమాట ఆయనకి. ఇంకా ఇంకా ఉత్సాహంతో ఆయన కూడా చెప్తున్నారనమాట. ఆయన ఎంత ఉత్సాహంతో శిష్యుడు అడుగుతున్నాడో గురువు కూడా అంతే ఉత్సాహంతో చెప్తూ ఉన్నారనమాట. కృష్ణ కథను వాసుదేవునికి సంబంధించిన కథను గురించి అడుగుతాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ప్రశస్య అన్నారు. ప్రశస్య అని విధుని అభినందించారనమాట. అంటే మంచి ప్రశ్నలు అడిగావు అని చెప్తున్నారనమాట. ఈ సమాధానాలను కూడా ఆ సమాధానాలు అన్ని కూడా ఏంటంటే వాసుదేవునికి రిలేటెడ్ గా ఉన్నాయన్నమాట. ఇదేంటంటే విన్న వారికి కీర్తించిన వారికి కూడా సర్వమంగళం కాబట్టి ఎంత ప్రసన్నత కలిగింది విదురుని పట్ల అంటే ఆ ఆయన ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి అదే ఉత్సాహంతో ఈయన సమాధానాలు ఇవ్వటం కూడా ప్రారంభమైందనమాట. ఇద్దరు భక్తులు కలుసుకున్నారనుకో, ఇప్పుడు రసరాణి మాతాజీ ఎప్పుడు మనకు చెప్తుంది, నేను రేవతి గోపి మాతాజీతో మాట్లాడాను అనుకో ఫోన్లో, మేము ఈ భగవద్గీత భాగవతం దీని గురించే మాట్లాడుకుంటాం మాతాజీ అంటారు. మాతాజీ మనకేమైనా అడిగామనుకో, మాతాజీ పొద్దున్నే ఇలా లెగుస్తున్నాము చాంటింగ్ గురించి, మీరు లెగుస్తున్నారా, మన చాంటింగ్ అవుతుందా, భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయా, భాగవతం జరుగుతుందా, ఇలాంటి క్లాసులు వీటి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటా. ఎవరైనా ఫోన్ చేశారనుకో, వేరే ఆ భౌతికమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారనుకో, మనకేంటంటే ఒక్కోసారి విసుకొస్తుంది అనమాట. మనకి కా మనకి తెలీదు, వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళ విషయాలు ఏవో పట్టుకొని వచ్చి చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, మనకు అన్నెసెసరీ అయిన విషయాల్లో వాళ్ళు కొంతమంది ఏంటి చెప్తూ ఉంటారు. అలాంటి విషయాల్ని మనం ఎప్పుడైతే కట్ చేసుకొని ఈ భగవంతుని యొక్క విషయాలు వైపు మొగ్గు చూపుతాము, అప్పుడు మనకి భగవంతుని మీద ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటది అనమాట. అలాగే ఇక్కడ భక్తులైన వాళ్ళు ఏంటంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో వాళ్ళ మాటలు. ఇక్కడేంటి ఎవరెవరు చెప్పుకున్నారు, విదురుడు మైత్రేయ ముని లాగా మనం ఎలా ఉండాలి అంటే, విదురుడు లాగా మైత్రేయ ముని లాగా, సుఖదేవ గోస్వామి పరీక్షితులాగా, సూత గోస్వామి సౌనకాదృషులాగా వాళ్ళు ఏంటంటే అడిగిన క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారనమాట. కృష్ణ భగవాన్ గురించి ఇంకా 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 తెలుసుకోవాలనే ఉత్సాహం వాళ్ళకి బాగుందన్నమాట. విదుడు ఎప్పుడు అడుగుతున్నారు మనకు మూడో స్కందం నుండి ఆ, చాలా రోజులు అదే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. మైత్రేయుని కూడా ఎంతో ఉత్సాహభరితుడై ఆయన కూడా సమాధానాలు ఇస్తూ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడితో ఈరోజు ఎండ్ చేద్దాము. ఏమన్నా ఉన్నాయంటే రసరాణి మాతాజీ యాడ్ చేస్తారు. హరే కృష్ణ మాతాజీ, మీరు యాడ్ చేస్తారా? రసరా హరే కృష్ణ. బాగా చెప్పావు దామోదరి. వెరీ గుడ్. ఓకే, సరే రికార్డింగ్ ఆఫ్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ అడుగుతా అని పాయింట్స్ యాడ్ చేస్తావు. దీంట్లో ఎక్కువ లేదు. మెయిన్ ఏంటంటే యా, దీంట్లో ఏం లేదు కాబట్టి యా. కాబట్టి నేను ఎక్కువ